నిన్నగాక మొన్న ఒక కాంగ్రెస్ ఆయన ఎంపీ ఉంటాడు, ఆయన ఒక మాట అన్నాడు. ఆయన పేరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఆయన అంటాడు, మేమందరం మాట్లాడుతున్నాం ఎక్కడ పోయినా, కేసీఆర్ గారు వచ్చినాక కరెంటు మంచిగా అయింది, కడుపు నిండా రైతుకు కరెంటు వస్తున్నది, మంచిగా ఎప్పుడు కావాలంటే అప్పుడు వ్యవసాయం చేసుకునే పరిస్థితి ఉన్నది. కాంగ్రెస్ వాళ్ళ టైంలా కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫారంలు, అర్ధరాత్రి దొంగలు వచ్చే కరెంటు కోసం కావాలగాసే పరిస్థితి ఉండే. అట్లాంటి దిక్కుమాలిన పార్టీని మళ్ళీ ఎందుకు ఎన్నుకుంటారు? కేసీఆర్ గారు వచ్చిన తర్వాత కరెంటు మంచిగా అయిందని మేము చెప్తున్నాం. చెప్తుంటే ఆయనకు మంచిగా అనిపించక ఏమంటాడు, ఎక్కడున్నది కరెంటు, నాకైతే కనబడతలేదు, ఏడున్నది 24 గంటల కరెంటు అంటున్నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. నేను ఒకటే బంపర్ ఆఫర్ ఇస్తున్న వికారాబాద్ నుంచి మా తమ్ముడు ఆనంద్ గారికి చెప్పి, మా అన్న రంజిత్ రెడ్డి అన్నకు, మహేందర్ అన్నకు చెప్పి ఒక 50-100 బస్సులు మా ఖర్చులతోనే, పార్టీ ఖర్చులతోనే 50-100 బస్సులు పెడతాం. బస్సులలో బిర్యానీ కూడా పెడతాం. కాంగ్రెస్ వాళ్ళకి ఏం అభ్యంతరం లేదు. కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు 50-100 బస్సులు పెడతాం, బిర్యానీ పెడతాం. మంచిగా అందరు రండి. రాష్ట్రంలో ఉన్న మొత్తం కాంగ్రెస్ నాయకత్వం, మొత్తం బీజేపీ నాయకత్వం, కిషన్ రెడ్డి నుంచి మొదలు పెడితే, రేవంత్ రెడ్డి నుంచి మొదలు పెడితే, కింది స్థాయి దాకుండే ముఖ్యమైన జెడ్పీటీసీలు, ఎంపీపీల దాకా అందరూ రండి. వచ్చి వికారాబాద్ జిల్లాలో ఏ ఊరికి పోతారో, ఏ టైంకి పోతారో మీకే ఇడిచి పెడుతున్నాం. సౌలత్ మీదే. ఎప్పుడంటే అప్పుడు వన్రి పోయి మంచిగా వరుసగా నిలబడి కరెంటు తీగలను గట్టిగా పట్టుకోండి. వస్తుందో లేదో మీకే తెలుస్తుంది. దేశానికి దరిద్రం కూడా వీక్తుంది. మాట్లాడేందుకు కాంగ్రెస్ వాళ్ళకి ఇజ్జతన్న ఉండాలి. మా ఆడబిడ్డలను అడుగుతున్నా, అక్కడ ఉన్నారు మీరు, అమ్మా మీరు కష్టపడి పొద్దుగాలంతా వంట చేసి మీ వాళ్ళని చూసుకొని ఇల్లు సాగు చేసుకొని ఒక 20 నిమిషాలు పండుకుందామంటే కాంగ్రెస్ వాళ్ళ గవర్నమెంట్లా పంక తిరిగే పరిస్థితి ఉండేనా? ఆ రోజు ఎండాకాలంలో కనీసం అర్ధగంట సేపు అక్కడ ఒక అర్ధగంట కళ్ళు మూసుకొని రెస్ట్ తీసుకుందామంటే పరిస్థితి ఉండేనా? ఎంత ఘోరమైన పరిస్థితి ఉండే ఆ రోజు. ఒక్కసారి ఆలోచన చేయండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ 2014 ముందు దిక్కుమాలిన ముదనష్టపు కాంగ్రెస్ గవర్నమెంట్లో కరెంటు పరిస్థితి ఏంది? మన మరపల్లిలో ఎవరైనా ఒక పెద్ద మనిషి మనకు తెలిసినోడో సుట్టపోడో చచ్చిపోతే మనం కదా బతిమలాడుకున్నాం కరెంటు వాళ్ళకి ఫోన్ చేసి. ఏమన్నాం ఆ రోజు? కరెంటు వాళ్ళకి ఫోన్ చేసి, అన్నా మా సుట్టపోడు చచ్చిపోయిండు, ఇప్పుడే కాలేసినాం, బావి కాడుకోవాలి, స్నానాలు చేయాలి, ఒక అర్ధగంట కరెంట్ ఇయ్యన్నా, నీకు దండం పెడతానే, ఇంటికి రానియరు లేకపోతే తానాలు చేయకపోతే అని బతిమలాడుకున్న రోజులు వాస్తవం అయితే గట్టిగా చప్పట్లతో కాంగ్రెస్ కు సిగ్గొచ్చినట్టు చెప్పండి. ఇలా వాళ్ళు వచ్చి మాట్లాడతారు కరెంటు గురించి. యాడుంది కరెంట్ అంటాడు ఒకడు. మంచోడా నాన్న, పిచ్చోడా నాన్న, ఏమన్నా ఆయన? ఒకడు కరెంటు బాగలేదంటాడు. నేను ఇంకొక మాట అడుగుతున్నా మిమ్మల్ని, కరెంటు బ్రహ్మాండంగా అయింది కేసీఆర్ వచ్చినాక కానీ బుడ్డపోరని అడిగినా చెప్తాడు. ఇలా జనరేటర్లు కనబడుతున్నాయా? అపార్ట్మెంట్లలో ఇన్వర్టర్లు కనబడుతున్నాయా? ఎక్కడ ఉన్నాయా అసలు? అవి హైదరాబాద్లో ఉన్నాయా, వికారాబాద్లో ఉన్నాయా? యాడున్నాయి? ఆ ఇన్వర్టర్ల కంపెనీలే బంద్ అయిపోయే పరిస్థితి వచ్చింది తెలంగాణలో. గంత బ్రహ్మాండంగా ఉంటేనట కరెంటు లేదు అని ఒకడు. ఇంకొకడికి విచిత్రం, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటాడు. ఒక్క ఛాన్స్ ఇవ్వండి కాంగ్రెస్ అంటాడు. నిన్ననే పుట్టినరు అయింది కాంగ్రెస్ వాళ్ళు. భూమి పుట్టినప్పుడు పుట్టినరు వీళ్ళు. నిన్నయాల కాదు, భూమి పుట్టినప్పుడు పుట్టిరు వీళ్ళు. 150-160 ఏళ్ళ కిందట. ఎప్పుడు పుట్టినో అది కూడా తెలియదు. నాకు గమ్మత్ అనిపిస్తుంది. 11 ఛాన్సులు ఇచ్చిండ్రు కదా ప్రజలు, ఒక్కటి కాదు 11 సార్లు గెలిపించిండ్రు. ఏం బీకిరు మరి 11 సార్లు గెలిపించినప్పుడు? కరెంట్ ఇచ్చే తెలివి లేదు, కరెంట్ ఇచ్చే తెలివి లేదు, తాగునీరిచ్చే తెలివి లేదు, సాగునీరిచ్చే తెలివి లేదు, ఏది చేసే తెలివి లేదు. కానీ ఒక్క ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్ అట. ఈసారి 6 గ్యారంటీలట, బంపర్ ఆఫర్. ఎట్లున్నదంటే, వెనకటికి మన వికారాబాద్ అంటే ఊళ్ళోనే ఒక ముసలాయం ఉండే. ఆ ముసలాయం ఏంటంటే ఒకరోజు సాయంత్రం గిట్లనే 5:30-6 గొట్టంగా ఆమెకు మన్మరాలో పుట్టేది ఉన్నది. కోడలు గర్భవతి అయింది, మనవరాలు పుట్టేది ఉన్నది. ఇక కుల్ల గుట్టుడు మొదలుపెట్టింది పిల్ల పుట్టక ముందే. కుల్ల అంటారా? ఏమంటారు ఇక్కడ వికారాబాద్? కుల్లని అంటారు కదా. కుల్ల గుట్టుడు మొదలు పెడితే కుడుతుంది, కళ్ళు కనబడతలేవు. ఎందుకంటే అప్పుడు కంటి వెలుగు లేదు. కేసీఆర్ గవర్నమెంట్ కాదు, అప్పుడు దిక్కుమాలే కాంగ్రెస్ గవర్నమెంట్. ఆయనతో సూది ఉచ్చిపోయింది, కింద పడ్డది, మొత్తం దేవులాడింది, ఎక్కడ దొరకలేదు. చూసింది అటు ఇటు చూసేవారు గోడ మీద దేవుని బొమ్మ ఉన్నది. ఆడ అనంత పద్మనాభ స్వామి బొమ్మ ఉంటే, దేవుడా అనంత పద్మనాభ స్వామి, నువ్వు గిన్న నాకు సూదిగిన దొరికేటట్టు చేస్తే నీకు 6 కిలోలు చక్కెర, 6 కిలోలు బెల్లం, 600 కొబ్బరికాయలు కొడతా, వెంటనే కొడతా అని చెప్పింది. కోడలు పిల్ల లోపల ఉన్నది, వంట చేస్తుంది. దబుక్కునూరికి వచ్చింది. అత్త పిచ్చిలేసినాదే, నీకు బుద్ధున్నదా? ఎవడన్నా 6 పైసల సూది కోసం 6 కిలోలు చక్కెర, 6 కిలోల బెల్లం,
600 కొబ్బరికాయలు కొడతాడా? ఏమైనా తెలివి ఉందా నీకంటే? అత్త ఏమన్నది తెలుసా? చాలా చాలాకు ముసలత్త ఏమన్నది, కోడల నీకే పిచ్చిలేసింది, నీకు తెలియదు, ముందు సూదైతే దొరకని రాదు, దొరికినాక నన్ను అనంత పద్మనాభ స్వామి నా దగ్గరకు వస్తాడా, నన్ను పట్టుకుంటాడా, నన్ను గ్యారంటీలను అడుగుతాడా, 6 గ్యారంటీలు అడిగేటోడు ఎవడని ఉంటాడా, రేపు నేను దొరుకుతానా, మళ్ళా హైదరాబాద్ లో పడ్డా అంటే నేను దొరుకుతానా? వీళ్లకు ఎవరి గురించి చెప్తున్నా సమజ్ అయిందా? అర్థమవుతుందా? వికారాబాద్ వాళ్ళు హుషారని ఇప్పుడే చెప్పిన, మరి హుషారో కాదో మీరే చూపెట్టాలి. హుషారే ఉన్నారు, పర్వాలేదు. నేనేమంటున్నా, 60 ఏళ్ళు సావగొట్టినోడు, 60 ఏళ్ళు ఇక్కడ మా ఆడబిడ్డలు ఉన్నారు. అమ్మ మీరు చెప్పాలి, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పుడు ఎంతుండే పింఛను? ఎంతుండే? 200 పింఛన్ ఉండే. 60 ఏళ్ళు 200 దాటనోడు, 60 ఏళ్లలో 200 దాటనోడు ఇవాళ 4000 దేతాం 40,000 దేతాం అంటే నమ్ముదామా? అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడా? అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయనోడు ఇవాళ అధికారం లేనప్పుడు డైలాగులు కొడితే నమ్ముదామా? మోచేతికి బెల్లం పెడతాం నాకుండ్రి అంటే ఇందామా? ఆగమైదామా? ఆలోచించుండ్రి. వాడేదో చెప్పంగానే ఆగమవుడు. పక్కనే ఉన్నది కర్ణాటక, ఎక్కువ దూరం లేదు. ఆడ కర్ణాటక ప్రజలు ఇప్పటికే లబలవా అంటున్నారు. ఈ బుద్ధి తక్కువలో కోటేసి మేమే బుద్ధి తక్కువ పనిచేసినాం, ఈ దరిద్రాన్ని ఎప్పుడు వదిలించుకుంటే బాగుంటుందని వాళ్ళు బాధపడుతుంటే అక్కడేందో పొడిచినట్టు మళ్ళీ ఇక్కడికి వచ్చి అదే కొనుగోలులో పెట్టుకొని ఇడ డ్రామాలు ఆడితే దానికి పడిపోదామా? ఇంకొక మాట నేను అడుగుతా ఉన్నా, అయినా ఎవరెవరికి పోటీ ఇయ్యాలా? ఒకవైపేమో సావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ ఒకవైపు, రైతు రుణమాఫీ అమలు చేసినప్పుడు ఇతర రాష్ట్రాలలో లేదు, ఫీజు రీఎంబర్స్మెంట్ అమలు చేసినప్పుడు ఇతర రాష్ట్రాలలో పథకం లేదు, మైనారిటీలకు 4% రిజర్వేషన్ ఇచ్చినప్పుడు ఇతర రాష్ట్రాల్లో లేదు, జలయజ్ఞం పేరు మీద ఉధృతంగా సాగునీటి ప్రాజెక్టులను ఆనాడు రాష్ట్రంలో నిర్మించినప్పుడు ఇతర రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ అమలు చేయలేదు. భారతదేశం అంటే యూనియన్ ఆఫ్ స్టేట్స్. యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటే వివిధ రాష్ట్రాల సమూహమే భారతదేశం. అందుకే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని ఆ రాష్ట్రానికి వచ్చే ఆదాయాన్ని లెక్కగట్టి ఆ ఆదాయం నుంచి సంక్షేమ పథకాలు ఏమో అమలు చేయాలి, అభివృద్ది పథకాలు ఏమో అమలు చేయాలనేది నిర్ణయం తీసుకోవాలి. అందుకే రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. అన్ని రాష్ట్రాలలో ఒకే పథకాన్ని అమలు చేయాలి జాతీయ పార్టీలు అని అంటే ఇక రాష్ట్ర ప్రభుత్వాలే అక్కర్లేదు, రాష్ట్రాలే అవసరం లేదు. కాబట్టి ఈ ఇంగిత జ్ఞానము మినిమం అన్న నీకు ఉండాలి. విదేశాలలో చదువుకొని వచ్చిన అంటావు. ఇవాళ నిన్ను నేను అడుగుతున్నా, సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్లో చేస్తున్న పథకాలు కల్వకుర్తిలో, కొడంగల్లో, కొల్లాపూర్లో చేస్తున్నావా? మరి నువ్వెందుకు ఈ విచక్షణ చూపిస్తున్నావు? నువ్వెందుకు ఈరోజు అక్కడ ఒక రకంగా ఇక్కడ ఒక రకంగా వ్యవహరిస్తున్నావు? ఉన్న తెలంగాణ రాష్ట్రంలోనే సమానమైన అభివృద్ధి చేయని సన్నాసులు దేశమంతా కాంగ్రెస్ పార్టీ పథకాలు అమలు చేస్తుర్రా? మీరు 4,000 పెన్షన్ ఇస్తుండ్రా? లేకపోతే మహిళలకు 2,500 ఇస్తుండ్రా? 500 రూపాయలకు సిలిండర్ ఇస్తున్నావా అని అడుగుతున్నావు. ఇవాళ ఛత్తీస్గఢ్లో 2,960 రూపాయలకు క్వింటా ఓట్లు కొంటున్నారు. ఆవు పేడ, గోమూత్రం కూడా పైసలు ఇచ్చి కొనుక్కుంటున్నారు ఛత్తీస్గఢ్లో. ఇవాళ హిమాచల్ ప్రదేశ్లో ఓల్డ్ పెన్షన్ స్కీమ్ను అమలు చేస్తున్నారు. రాజస్థాన్లో 500 రూపాయలకు సిలిండర్ అమలు చేస్తున్నారు. కర్ణాటకలో ఆడబిడ్డలకు 2,000 రూపాయలు అమలు చేస్తున్నారు. అంటే ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ వివిధ రాష్ట్రాలలో ఆ రాష్ట్రం యొక్క ఆదాయాన్ని బట్టి అక్కడి ప్రజల యొక్క అవసరాల మేరకు మేము నిర్ణయాలు తీసుకుంటున్నాము. ఉచిత కరెంటు మేము ఇస్తామన్న రోజు 2004లో, జాతీయ స్థాయిలో 2009లో ఎన్నికల మేనిఫెస్టోలో పెడతా అన్నప్పుడు ఆనాడు జాతీయ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ప్రణబ్ ముఖర్జీ గారు అభ్యంతరం పెట్టిండ్రు. మీరు ఉచిత కరెంటు 99లో హామీ ఇస్తే ఇది ఎట్లా సాధ్యమని. కానీ ఆనాడు రాజశేఖర రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఉచిత కరెంటును హామీ ఆ రోజు ఇచ్చిండ్రు. కానీ 99లో అధికారంలోకి రాలేదు కాబట్టి 2004లో అధికారంలోకి వచ్చిన ఎంబడే ఉచిత కరెంటును అమలు చేసినాము. ఈ మాత్రం కూడా జ్ఞానము, పరిజ్ఞానము, చదువు, అవగాహన ఏమి లేని ఈ బిల్లా రంగాలు రోజు కాంగ్రెస్ పార్టీని తిట్టే పని మీదనే ఊర్ల మీద పడి పిచ్చి కుక్కలాగా తిరుగుతారు. 10 ఏళ్లు మీరు ప్రభుత్వం చేశారు. 10 ఏళ్లు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నాడు. మీరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తే ఆ నియోజకవర్గంలో ఎన్ని ఇచ్చిండ్రో చెప్పండి. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తే ఆ నియోజకవర్గంలో ఎంత ఇచ్చిండ్రో చెప్పండి. ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తే ఎంతమందికి ఎన్ని వందల కోట్లు ఇచ్చారో చెప్పండి. ఇంటింటికో ఉద్యోగం అన్నారు, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో ఆ నియోజకవర్గంలో చెప్పండి.
ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాల భూమిని ఇస్తా అన్నారు. 1,00,000 ఎకరాలకు నీళ్లు ఇస్తామన్నారు. నీళ్లు ఇచ్చిండ్రా చెప్పండి. కొడంగల్ లాంటి నియోజకవర్గంలో కృష్ణానది జలాలు తెచ్చి 2 ఏళ్లలో ఆ ప్రజల కాళ్ళు కడిగి నెత్తి మీద చల్లుకుంటామన్నారు. మరి 10 ఏళ్లుగా వస్తుంది. ఎక్కడ పోయినాయి ఆ నీళ్లు? మీరు ఏం చేసిండ్రో చెప్పుకోకుండా, ఏం చేసిండ్రో చెప్పుకోవడానికి ఏం లేకపోవడం వల్ల కిరాయి మనుషులను తీసుకొచ్చి సార పోసి బీరిచ్చి పైసలు పంచి కొంతమంది మూకలను జమేసి వాళ్ళ ముందు ఈయన శివతాండవం చేస్తున్నాడు. ఆయన సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. బిల్లా రంగాలు ఇద్దరు. కాబట్టి మరుగుజ్జులు ఎవరో, ప్రజల మనుషులు ఎవరో, ప్రజలు ఎవరిని ఆదరిస్తారో రాబోయే 45 రోజుల్లో తేలబోతుంది. బిల్లారంగా గుర్తుపెట్టుకోరు. ఊచలు లెక్క పెట్టిస్తాం మిమ్మల్ని. మీరు అనుకుంటున్నాం 1000 కోట్లు దోసుకున్నాం, దేశం విడిచి విదేశాలకు పారిపోతాం, మమ్మల్ని ఏం చేస్తారని. పోలింగ్ అయిన మరుక్షణం పారిపోదామని నేను నిర్దిష్టమైన ఆరోపణ చేస్తున్న. కేటీఆర్ చుట్టూతున్నోళ్ళు వాళ్ళ సొంత బంధువులు ఇతర దేశాల పాస్పోర్ట్లు తీసుకున్నారు. ఈ సమాచారాన్ని దాచిపెట్టి ఈ దేశ ప్రజలకు చెప్పలేదు, ఈ దేశ ప్రభుత్వానికి చెప్పలేదు. 2 పాస్పోర్ట్లు తీసుకున్నారు నీ చుట్టూతున్నోళ్ళు దేశం విడిచి పారిపోవడానికి. వీటన్నిటిని కూడా అధికారంలోకి వచ్చిన మరుక్షణం విచారణకు ఆదేశిస్తాము. అంబేద్కర్ విగ్రహ నిర్మాణంలో 100 కోట్ల టెండర్ పిలిచి 200 కోట్లు చేసినావు. 64 కోట్ల రూపాయలతో టెండర్ పిలిచిన అమరవీరుల స్తూపం 200 కోట్లు అయింది. 400 కోట్ల రూపాయలతో నిర్మిస్తామన్న సచివాలయం 1400 కోట్ల రూపాయలైంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రజల సెంటిమెంటు, ప్రజల యొక్క అనుబంధం ఉన్న అన్నిట్లలో అమరవీరుల స్తూప నిర్మాణంలో కూడా దోపిడీకి పాల్పడ్డారు. మీ అంత నీచమైన మనస్తత్వం ఉన్నోళ్ళు, నీచులు తెలంగాణ సమాజంలోనే లేరు. మీలాంటి నీచుల వల్ల తెలంగాణ సమాజానికి చెడ్డ పేరు వస్తుంది. అందుకే మిమ్మల్ని ఓడించడానికి ప్రజలందరూ కంకణబద్దులై ముందుకొచ్చిండ్రు. దాంట్లో భాగంగానే 4.5 సంవత్సరాల ఎమ్మెల్సీ ఉన్న ఆ పదవిని వదులుకొని కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఈరోజు కల్వకుర్తి నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండ్రు. ఇవాళ మీరు ఆలోచన చేయండి. మా దగ్గర ప్రభుత్వం లేదు, మా దగ్గర పదవులు లేవు. ఆయన దామోదర్ రెడ్డి ఎమ్మెల్సీ, ఆయన కసిరెడ్డి నారాయణ రెడ్డి ఎమ్మెల్సీ, మైనంపల్లి హనుమంతరావు ఎమ్మెల్యే, రేఖా నాయక్ ఎమ్మెల్యే, వీళ్ళందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ వైపు వస్తున్నారు. అంటే ప్రజలు ఏం కోరుకుంటుండ్రో, ప్రజలు అనుకున్నట్టు వాళ్ళు పనిచేస్తుండ్రు. ప్రజలలో ఉండేవాళ్ళు ప్రజా అభిప్రాయాన్ని గౌరవించి ఈరోజు కాంగ్రెస్ వైపు వస్తున్నారు. ఇవాళ మీరు ఆలోచన చేయండి. టీఆర్ఎస్ వాడు అభ్యర్థులను ప్రకటించండు, కానీ ప్రజలకు ఏం చేస్తాడో ప్రకటించలే. మేము ప్రజలకు ఏం చేస్తామో ప్రకటించినాం. అంటే ప్రాధాన్యత మీరు చూడండి. వాడు 115 మంది అభ్యర్థులను ప్రకటించినాడు అన్నాడు. ఏం సంకనాకడానిక? వాళ్ళే కదా ఎమ్మెల్యేలు, నువ్వు ప్రకటించిన వాళ్ళే మంత్రులు కదా. ఇప్పుడు ఏమంత అర్జెంట్ ఉండే వాళ్ళని ప్రకటించాల్సింది? ప్రజలకేం చేస్తావో చెప్పేది ఉండే. అంటే మీ ప్రాధాన్యత ఎన్నికలు, ఓట్లు, మీ సీట్లే. కానీ కాంగ్రెస్ ప్రాధాన్యత ప్రజల సంక్షేమం. అందుకే సిడబ్ల్యూసీ సమావేశాన్ని పెట్టి శ్రీమతి సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని, మల్లికార్జున ఖర్గే గారిని, ప్రియాంక గాంధీ దేశం మొత్తం తెలంగాణకు వచ్చి 3 రోజులు కూర్చొని మేము ప్రజలకేం చేస్తామో చెప్పినాం. ప్రజల పట్ల మాకున్న చిత్తశుద్ధి ఇది. పార్టీ పట్ల, పదవుల పట్ల నీకున్న ఆలోచన, నీకున్న దురాశ అది.